క్రైస్తవుడు పుట్టిన నాటి నుండి చచ్చే వరకు ఒక్కసారన్నా బైబిల్ చదివి పూర్తిగా క్షుణ్ణంగా చదివి చనిపోవాలని చెప్పాను కదా. నేనైతే బైబిల్ని 10వ తారీఖు జనవరి 2026న స్టార్ట్ చేశాను. నాకు ఎంతవరకు క్లియర్గా క్లారిటీగా పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ అర్థమవుతుందో అక్కడ వరకు చదవాలనుకున్నాను. రోజు దాదాపు ఒక 6-7 అధ్యాయాలు చదువుతూ ఉన్నాను. ఇక మిగతాయి చదువుతూ ఉంటే ఏమన్నా ఇబ్బందిగా అనిపిస్తే ఆపేస్తున్నా. ఎందుకనంటే క్లియర్గా అర్థం కావాలి, అవి బ్రెయిన్లో ఉండిపోవాలి కాబట్టి. కానీ నాకు ఈరోజు 14 మత్తయి సువార్త దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. ఎందుకంటే కొత్త నిబంధన నుంచి స్టార్ట్ చేస్తాను కదా. మత్తయి సువార్త చదువుతూ ఉంటే ఎన్నో ఆశ్చర్యంగా అనిపించింది. ఎంతో ఆశ్చర్యంగా అనిపించిందో, ఎంతో అద్భుతంగా అనిపించింది. కానీ మత్తయి సువార్త 14వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికల్లా చాలా బాధ అనిపించింది. చదువుతుంటేనే కళ్ళల్లో నుంచి నీళ్లు కారే విధంగా మారిపోయింది. చాలా బాధగా అనిపించింది. ఎందుకు అంటే చతుర్థాధిపతి హేరోదు యోహాన్ని చంపిస్తాడు. అది ఏ విధంగా అంటే హేరోదు, ఈ చతుర్థాధిపతి అయిన హేరోదు వాళ్ళ సహోదరుడి భార్య హేరోదియా అని ఒక ఆవిడని ఉంచుకుంటే ఒకరోజు యోహాన్ ఏమంటాడంటే, ఈ హేరోదిని సహోదరుడైన ఫిలిప్పు భార్య హేరోదియాని నువ్వు ఉంచుకున్నావు, అది నీకు తగునా, అలా చేయొచ్చా అన్నందుకు తీసుకుపోయి జైల్లో వేస్తాడు, చెరసాల్లో వేస్తాడు. ఎవరు? హేరోదు. అయితే ఒకరోజు హేరోదు జన్మదిన వేడుక జరుగుతూ ఉంటే హేరోదియా కుమార్తె ఆ అమ్మాయి ఆ విందులో డ్యాన్స్ చేస్తూ ఉంది, నాట్యం చేస్తుంది. అయితే ఆ డ్యాన్సు ఆ హేరోదికి నచ్చి ఆమె ఏం అడిగితే, ఏం కోరుకుంటే అది నేను ఆమెకి అనుగ్రహిస్తాను, ఆమెకి గిఫ్ట్గా ఇస్తాను, కోరుకోమని చెప్పు అని చెప్తే తల్లి చేత ప్రేరేపించబడి, అంటే హేరోదియ చేత ప్రేరేపించబడి ఆ అమ్మాయి చెరసాలలో ఉన్నటువంటి యోహాను యొక్క తలను ప్లేట్లో పెట్టియమని అడుగుతుంది. దానికి హేరోదు దుఃఖాక్రాంతుడై కూడా ఆ మాట ఇచ్చిన దాని ప్రకారం, ఆయన తోటి సహా భోజనంకి కూర్చున్న వారి మాట ప్రకారం, ఆ అమ్మాయికి ఇచ్చిన మాట ప్రకారం చెరసాలలో ఉన్నటువంటి యోహాను తలని నరికి ప్లేట్లో పెట్టి ఆ అమ్మాయికి ఇవ్వాల్సి వస్తుంది. అలా చేశాడు. ఆడవాళ్ళు ఎంత దారుణమైన ఒక వ్యభిచారానికి ఇచ్చిన ప్రాధాన్యత ఆ హేరోదు నేను చెయ్యను అని చెప్పలేకపోయాడు. ఒక చిన్న పిల్ల ఇండు తల్లి చేత ప్రేరేపించబడి యోహాను ఆ మాట అన్నందుకు తన తలనే బహుమతిగా కోరుకుంది అంటే ఇంతకంటే దారుణమైన విషయం ఏముండదు. ఈ విషయాన్ని చూసి ఘోరాతి ఘోరంగా బాధపడ్డాను. ఇలా కూడా చేస్తారా? ఇలా కూడా జరుగుతుందా? యోహాను బాప్తిజం ఇచ్చిన యోహాను, యేసయ్యకి ఇచ్చిన బాప్తిజం ఇచ్చిన యోహాను ఇంత దారుణాతి దారుణంగా ఒక ఆవిడని, ఒక మగాన్ని వ్యభిచారం చేయకూడదు, అలా చేయడం తగునా అన్నందుకు ఇంత దారుణానికి పాల్పడ్డారంటే చాలా దారుణాతి దారుణంగా బాధపడ్డాను. అంటే ఈ రోజుల్లో, ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ చెడుని, ఇది చెడు, అది చెయ్యొద్దు అని చెబితే వారిని చంపే కార్యక్రమం ఆ రోజు నుండే అలుముకుంది అని ఈరోజు నాకు బైబిల్ చదివితే కానీ అర్థం కాలేదు. అందరికీ ప్రైజ్ లార్డ్.